బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మద్యం కేసు నిందితులకు ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ పిటిషన్లు డిస్మిస్ చేస్తూ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ, గోవిందప్ప బెయిల్ పిటిషన్లు కొట్టివేస్తూ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మద్యం కేసు నిందితులకు ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. ప్రధాన నిందితుల బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ, గోవిందప్పల బెయిల్ పిటిషన్లు కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ షేక్ సలాం ఫోన్ ద్వారా అందిస్తారు. సలాం, చెప్పండి. మరి ఏపీ మద్యం కేసు నిందితులకైతే బెయిల్ పిటిషన్లు కొట్టివేస్తున్నట్లు మనం చూస్తున్నాం. మరి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ పావని. తాజాగా మనకు ఏదైతే ఏపీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ప్రధాన నిందితులైనటువంటి ధనుంజయ రెడ్డి, అంటే మాజీ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి మాజీ ఓఎస్డీ, అదేవిధంగా బాలాజీ గోవిందప్ప మరో నిందితుడు, వీరికి ఏదైతే రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ ఏసీబీ విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం వీరి ముగ్గురికి రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ ఈరోజు తాజాగా తీర్పునిచ్చింది. అయితే ఈ సందర్భంగా బెయిల్ నిరాకరించడానికి ప్రధాన కారణాలు కూడా మనం చూస్తే, వీరు బయటకు వస్తే కీలక సాక్ష్యాలను ప్రభావితం చేసేటటువంటి అవకాశం ఉందని ఏసీబీ బలంగా వాదించింది న్యాయస్థానంలో. అదేవిధంగా సరిగ్గా ఇదే సమయంలో ఏదైతే ఈ మద్యం కేసుకు సంబంధించినటువంటి నిందితుల యొక్క గృహాలలో కూడా ఈరోజు సోదాలు నిర్వహించడం కేసు తీవ్రతను తెలియజేస్తోందని చెప్పేసి ఏసీబీ వాదించినటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద 3,200 కోట్లకు పైగా జరిగినటువంటి ఈ భారీ కుంభకోణంలో వీరి పాత్ర ఎంతో కీలకమని, విచారణ ఇంకా కొనసాగుతోందని కోర్టు అభిప్రాయపడినటువంటి నేపథ్యంలో ఈ ముగ్గురికి, ఏదైతే ధనుంజయ రెడ్డికి, కృష్ణమోహన్ రెడ్డికి, బాలాజీ, గోవిందప్పలకు రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం తీర్పునివ్వడం సంచలనంగా మారిందని చెప్పవచ్చు పావని. థ్యాంక్ యూ సలాం.